జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డెవలప్మెంట్ చేయలేదు, అరాచకం చేశాడనేసి కూటమి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న వాదన. ఇప్పుడు అరాచకం చేశారంటే జరుగుతుంది ఏందండి? నిన్న మొన్న నుంచి గత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి జరుగుతుంది ఏముంది? ఇనుకొండలోనేమో నరుగుతారు, గురిజాల్లోనేమో భార్యని బాగుండలేదని చూడటానికి వచ్చిన సాల్మన్ని అవసాన పచాలుగా నరికి వదిలి పెడతారు. ఎక్కడ పట్టినా ఏం దమనకాండే కదా. నిన్న చూస్తూ ఉన్నారు డెవలప్మెంట్ అంటే కర్రలు పట్టుకోనను పోలీసులు అదర్నేమో లాఠీలు పట్టుకుంటారు, ఇదర్నేమో కర్రలు పట్టుకుంటారు. ఇది డెవలప్మెంటా? డెవలప్మెంట్ అంటే సచివాలయాలండి. డెవలప్మెంట్ అంటే 17 మెడికల్ కాలేజీ. డెవలప్మెంట్ అంటే ఉద్దానం కిడ్నీ సమస్యలు వాళ్ళని జీవితకాలంలో ఉండదని వాళ్ళందరికీ నీరు చూపించాడు. ఇవాళ ఎటువంటి రోడ్లు కానీ, ఇవాళ రాజధానిలో ఓవర్ బ్రిడ్జి చుట్టూ వేసింది కానీ, ఇప్పుడు గొల్లపూడి కాడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి కాజాకాడ కలిపిన ఇది రహదారులు, సచివాలయం, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా వేల వందలు చెప్పుకోవచ్చు. ఇవాళ మరి డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టి హెల్త్ క్లినిక్లు పెట్టింది. డెవలప్మెంట్ అంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, తాగునీరు, సాగునీరు. ఇవాళ ఎన్ని ప్రాజెక్టులు? అటన్నిటిని వెలుగొండ కాడి నుంచి మరి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కాడి నుంచి ఇవాళ సృజల శ్రవంత్ కానీ పోలవరం నువ్వు చేసిన నానా యాగి నానా తప్పులంతా సరిచేసి కడతానికి సరిపోయింది. నువ్వేం చెప్పావు? నిన్నే చెప్పాడు ఈ కూటమి ప్రభుత్వాన్ని మోడీ వచ్చి నీ మిత్రుడేగా ఏటీఎం లాగా లాగాడు చంద్రబాబు అని. మా మాటలతో మేము చెప్పలేదుగా, వైసీపీ వాళ్ళు చెప్పలేదుగా. సాక్షాత్తు నీ తోటి ముఖ్యమంత్రిగా చేసి ఉన్నాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రధానమంత్రిగా వచ్చి నీకు చెప్పాడు చంద్రబాబు ఏటీఎంగా లాగాడని. దీనికన్నా ఇంకా నిదర్శనం ఏం కావాలా? ఇలా అభివృద్ధి అంటే నీకు జనం ఏదైతే కామన్ మ్యాన్ని వాళ్ళ యొక్క వినిమయ శక్తి పెంచాడో, ఏదైతే ఉత్పాదక వ్యయం కన్నా ఉత్పత్తి వ్యయం తగ్గించి అధిక దిగుబడులు తీసుకురావడానికి రైతులకు మంచి రేట్లు, గిట్టుబాటు ధర, సస్యశ్యామలంగా, మరీ ముఖ్యంగా కరోనా పరిస్థితి అండి. కరోనాలో ఎంత వేల మంది అభాగ్యులందరినీ కూడా ఇవాళ తీసుకెళ్ళి క్వారంటైన్లో పెట్టి సొంత కుటుంబ సభ్యులు కొత్తింటి అల్లుని చూసినట్టు చూసిన పరిస్థితి. అయ్యి అభివృద్ధి, జనం యొక్క మానం ప్రాణం కాపాడిన పరిస్థితి. ఇదా ఏందండి? అంబటి రాంబాబు గారు చేసిన తప్పేంది? ఏమయ్యా ఫ్లెక్సీ ఆడ పెట్టారు, ఇది సభ్య సమాజం సరికాదు, ఇది హర్షించదు, మేము తీస్తే అది తగదు, మీకు అవకాశం ఇచ్చాము, ఇది ప్రజల్లో తేల్చేదేదో తేలిద్ది, తేలిన రోజు మీరు చెప్పండి. అంతేగాని ఇట్లా ఫ్లెక్సీలు పెట్టి మా నాయకుల్ని ప్రజల్ని తప్పుదావ పెట్టడం, మా నాయకుల్ని ఇది చేయటం తప్పు అని చెప్పాడు ఆడ రైట్ రాయల్టీకి వచ్చి నికార్సైన రాజకీయ నాయకుడిగా. ఆయన ఎమ్మడబడి ఆయన దీన్ని బట్టి మీరు కొడతా ఉంటే ఎవరికైనా సహనం బాధండి? నీకు బాధ, నాకు బాధ. నా కొడకలారా కొట్టండి రాని నువ్వు ఎట్టన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దానికాడికి పోయి అంటే నువ్వు కూడా అన్నట్టేగా, నువ్వు కూడా మాటలు మాట్లాడావు కదా. అది అప్పుడు దానికేంటి అంటే నువ్వు కూడా తప్పుడాడువా? ఎవరైనా వ్యక్తిగతంగా నువ్వు హింసించినప్పుడు, నువ్వు ప్రొవోకేట్ చేసినప్పుడు మాట జారుతాడు. ఈయన హుందాగా రాంబాబు గారు అప్పటి రాంబాబు గారు తాను వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ చెప్పాడు. నా దానికి హుందాతనంగా నేను ప్రవర్తించాల్సింది, కానీ నేను స్లిప్ అయ్యాను, ఆయన అన్నది కాదు. తర్వాత వీడియోలో కూడా వచ్చినాయి. ఆయన వాళ్ళని చంద్రబాబు గారిని అనలా, చుట్టుముట్టిన వాళ్ళని అన్ని ఆ మాటలు అన్నాడు. అది వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ చెప్పాడు. ఒప్పుకోవటానికి కూడా దమ్ము ధైర్యం కావాలా, అంత విఘ్నత కావాలా. అంత విఘ్నత ఉన్న మనిషినికి వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసేది ఏందండి? ఇది ప్రజాస్వామ్యమా? ఇది లేకపోతే ఏమన్నా అరాచకమా? ఇది జంగిల్ రాజ్యం కాక ఏమంటారు? ఇది జంగిల్, మరో బీహారు. మీరు వస్తే అస్సాం అయిద్ది అన్నారు, బీహార్ అయిద్ది అన్నారు. ఇలా ఒరిజినల్గా అవుతుంది బీహారు, ఒరిజినల్గా అవుతుంది అస్సాం. 15 సంవత్సరాలు 25 సంవత్సరాలు రాష్ట్రం వెనకబోయింది. ఈ 18 నెలల్లో 18 సంవత్సరాలు వెనక తీసుకెళ్లారు రాష్ట్ర భవిష్యత్తుని. దానికి ఏంటి సమాధానం?